హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో వార్ 2 తర్వాత నెక్స్ట్ రాబోతున్న డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్. సో ఈ నేపథ్యంలోనే ఆయన నెక్స్ట్ సినిమాకు కూడా లైనప్ని సిద్ధం చేసుకుంటున్నారు ఎన్టీఆర్. సో శివుడి కుమారుడుగా, పార్వతీదేవి తనయుడిగా, అలాగే యుద్ధానికి సైనికుడిగా రాబోతున్న, యుద్ధానికి కీర్తిగా ఇప్పుడు నిలబడే కార్తికేయుడి కథతో మన ముందుకు రాబోతున్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ తన యొక్క సోషల్ మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ కథ గురించి మాట్లాడుతూ, సో త్రివిక్రమ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలయికలో కార్తికేయుడి కథని ఆధారంగా చేసుకుని ఒక కొత్త సినిమా మన ముందుకు రాబోతుంది. వీళ్ళిద్దరూ కలిపి ఆల్రెడీ అరవింద్ సమేత అన్న సినిమాతో వర్క్ చేశారు. ఈ నేపథ్యంలో దాని నెక్స్ట్ సినిమాగా ఇదే వాళ్ళిద్దరు కలయికలో రాబోతుంది. ఇప్పుడు దాకా ఈ సినిమా రాబోతుంది కార్తికేయుడి కథ నేపథ్యంలో ఒక కొత్త కథని త్రివిక్రమ్ తీసుకురాబోతున్నాడని ఇప్పటి వరకు కూడా ఎక్కడికక్కడ ఊహాగానాలు వినిపించినాయి. ఇప్పటికీ ఆ ఊహాగానాలకి చెక్ పెడుతూ సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో యుద్ధానికి సంబంధించి, అలాగే కార్తికేయుడి కథకి సంబంధించి, ఆయన యొక్క మూలాలకు సంబంధించి పురాణాల మీద కంప్లీట్గా ఆధారపడి ఉండబోతుందని తెలుస్తుంది. సో ఎన్నో భావోద్వేగాలతో, ఎమోషన్స్తో కూడిన కథతో పాటు యుద్ధానికి సంబంధించి కూడా ఇందులో కీలకమైన ఘట్టాలు ఉండబోతున్నాయని, కార్తికేయుడి కథని కంప్లీట్గా ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది. సో ఇప్పటి వరకు కూడా త్రివిక్రమ్ తీసిన అన్ని సినిమాలు కూడా ఎమోషనల్ వైజ్, లేకపోతే ఫ్యాంటసీ వరల్డ్ అండ్ టాలెంట్ ఓరియంటెడ్, ఇలా చాలా రకరకాల మూవీస్ జోనర్స్లో మనకు ఆయన కనిపించారు. బట్ ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి ఒక పురాణాలకు సంబంధించి ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి, అలాగే ఒక మైథలాజికల్ వేలోకి వెళ్ళడం ఇదే మొదటిసారి. మరి ఈ నేపథ్యంలో దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు త్రివిక్రమ్, అది కూడా హీరోగా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకుంటున్నారు అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా డబల్ అవుతాయి. ఖచ్చితంగా దీన్ని హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన తరపు నుంచి ఏ సినిమా వస్తుందన్నా కూడా ఇప్పుడు వార్ 2 ఫ్లాప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ రాబోతున్న సినిమాలు ఎన్టీఆర్ని ఇంకో మెట్టు ఎక్కించాలన్న ప్లాన్లోనే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ సినిమాపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో మరి ఎన్టీఆర్ కెరియర్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, అలాంటిది కార్తికేయుడి పాత్రలో ఎన్టీఆర్ చేయబోతున్నారా, సో ఈ టైటిల్ పాత్రలో ఆయన ఎలా ఉండబోతున్నారు ఏంటన్నది కూడా ఖచ్చితంగా ముందు వెయిట్ చేస్తే తప్ప ఈ అప్డేట్స్ అయితే తెలియదు. మరి ఈ కార్తికేయుడి కథ ఆధారం చేసుకొని తీస్తున్న ఈ పురాణం మీకు ఎలా అనిపిస్తుంది అండ్ దీనిపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.